ఇక పోతే ఏంటంటే కర్ణాటక తెలంగాణ అమలు కానీ హామీలు ఇచ్చిర్రు, గెలిచిర్రు. ఇప్పుడు బోర్ల పడతారు. ఎట్లా పథకాలు ఎట్లా ప్రవేశపెట్టాలి, మరి పథకాలను అమలుపరచాలంటే ఈ కోట్లు ఎక్కడి లేవాలి. అప్పులు కూడా దొరకని పరిస్థితికి వచ్చింది. మొన్ననే ఊపిరి పీల్చుకున్నారు, కొన్ని పైసలు వస్తే కొంత అప్పు చేసిర్రు, ఊపిరి పీల్చుకున్నారు. అది దేనికంటే రైతు బంధు కోసం. ఎందుకంటే రైతులు పాత చెప్పులు పెట్టి కొడతారు కదా ఊళ్ళల్లో పోతే. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు ఊపిరి పీల్చుకున్నారు. అటువంటి పరిస్థితులు. మరి అటువంటి పరిస్థితులలో ఈ తెలంగాణ అలాగే కర్ణాటక అంటే వీళ్ళు ఏడలేదు, వీళ్ళ గవర్నమెంటు మా బతుకులు అంటే మేము ఏడా నిలబడ్డా ఓడిపోతాం. సోనియా గాంధీ ఓడిపోతుంది, రాహుల్ గాంధీ ఓడిపోతాడు, అలాగే ప్రియాంక గాంధీ ఓడిపోతుంది ఏడా నిలబడ్డా. కాబట్టి తెలంగాణ కర్ణాటక అధికారం ఉన్నది, వాళ్ళు పైసలు పెట్టుకోనైనా గెలిపిస్తారు అనే ఉద్దేశంతో వీళ్ళ ముగ్గురి కన్ను ఎక్కడ పడ్డదంటే తెలంగాణ మీద కర్ణాటక మీద పడ్డది. ఏంటంటే వీళ్ళ ముగ్గురు కన్ను. ఎందుకంటే ఇక డబ్బులు పెట్టి ఎట్లనన్నా వీళ్ళు గెలిపిస్తారు అని చెప్పేసి. వీళ్ళు వేరే కాడ గెలవరు, వేరే కాడ కాంగ్రెస్ లేదు. దేశం మొత్తంలో కాంగ్రెస్ ఉన్నది ఈ రెండింటి కానే. కానీ ఈ రెండింటి కాడ దేశానికి సంబంధించి పార్లమెంట్ ఎలక్షన్లో మాత్రం భారతీయ జనతా పార్టీకే ఓటేస్తారు ప్రజలందరూ. ఇది కర్ణాటక తెలంగాణలో రేపు జరగబోయేదే మార్పు ఇదే. ఇక పోతే తెలంగాణలో సోనియా గాంధీ నిలబడ్డా, రాహుల్ గాంధీ నిలబడ్డా, అలాగే ప్రియాంక గాంధీ నిలబడ్డా, వీళ్ళు ముగ్గురు ఎవరు నిలబడ్డా కూడా ప్రజలు ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారు ప్రజలు. ఎందుకంటే మీది కుటుంబ పార్టీ. ఇదివరకు తెలంగాణలో కుటుంబ పార్టీని చూసిర్రు, తెలంగాణ ప్రజలందరూ చూసిర్రు. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రజలందరూ కూడా చూసిర్రు కుటుంబ పార్టీని. నెక్స్ట్ ఇక్కడ కర్ణాటకలో కూడా నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం ఖచ్చితంగా బీజేపీయే. అలాగే పార్లమెంటుకు మొత్తం కూడా భారతీయ జనతా పార్టీకే ఓటేస్తాం. చాలామంది కర్ణాటకలో మన తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు, చాలామంది స్థిరపడ్డారు. ఇప్పటికే నాకు దాదాపు కొన్ని వందల కాల్స్ వచ్చినాయి. ఈడ బీజేపీకే పార్లమెంటు, తెలంగాణలో కూడా బీజేపీకే పార్లమెంటు. కాబట్టి వీళ్ళ కన్ను ఎక్కడ పడ్డది అంటే కర్ణాటక అలాగే తెలంగాణ మీద వీళ్ళ కన్ను పడ్డది. మరి తెలంగాణకు వీళ్ళు ముగ్గురు వస్తారంటారు. దయచేసి నేను తెలంగాణ కాంగ్రెస్ నాయకులను అడుగుతాను, ఇన్ని రోజుల కాంచెల్లి పార్టీ జెండా మోసిన కాంగ్రెస్ నాయకుల పరిస్థితి ఏంది? గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఒక కాంగ్రెస్ అనే ఒక గాలి వచ్చింది. ఆ కాంగ్రెస్ గాలిలో చాలామంది గెలిచిర్రు. మరి పాత నాయకులు గెలవపోదురా? ఎంతమంది జీవితాలు ఆగమైనాయి? కాంగ్రెస్ను నమ్ముకొని కొన్ని సంవత్సరాల కాంచెల్లి పనిచేస్తున్న నాయకుల జీవితాలు ఆగమైపోయినాయి. వాళ్ళకు రాక వచ్చిన అవకాశాన్ని పైసల కోసం టిక్కెట్లు అమ్ముకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదా? కాంగ్రెస్ ఇప్పుడు మళ్ళీ ఎవరినో తీసుకెళ్తారట. అంటే ఒక్కరు వస్తే ఒక పార్లమెంట్ అంటే ఒక అభ్యర్థికి ఇబ్బందే కదా. ఇక్కడ అసలే మీకు బాగా కాంపిటీషన్ ఉన్నది, గాలి ఉన్నదనే మీరు చెప్తాండ్రి. అటువంటిది మరి వాళ్ళని తీసుకెళ్తారంటారు. ఫస్ట్ వాళ్ళకు ఓటమి భయం పట్టుకున్నది. తెలంగాణ కర్ణాటకలో ఏమైనా గెలుస్తామని ప్రయోగం చేయబోతాను. ఇది ప్రయోగమే, 100కు 100% గెలవరు వాళ్ళు. నేను చెప్తున్నా కదా. ఒక ఆయన అంటాడు 14 సీట్లు వస్తాయట కాంగ్రెస్కు. 14 కదా ఇక ఆయన లెక్క. 14 సీట్లు వస్తాయా నీ ముఖానికి? 14 సీట్లు వస్తాయా? 2-3 సీట్లు దొరకబట్టు, ఫస్ట్ 2-3 సీట్లు దొరకబట్టుకో, రప్పించుకో. అది గొప్ప విషయం కాంగ్రెస్కు. చెప్తారు జ్యోతిష్యం, మీరు 100 జ్యోతిష్యాలు చెప్తారు, మీ జ్యోతిష్యాలను నమ్మేటోళ్ళే లేరు. దయచేసి ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలి. ఖచ్చితంగా చాలా తెలివిగా వీళ్ళని దెబ్బ కొట్టాలి. ఎందుకంటే సోనియా గాంధీ వచ్చేదట ఇక్కడ వీళ్ళని ఎంకరేజ్ చేయడానికి కాదు, వేరే ఎక్కడ నిలబడ్డా ఓడిపోతారని. కర్ణాటక తెలంగాణ ప్రియాంక గాంధీకి అంతే, రాహుల్ గాంధీ వీళ్ళకి సినిమా లేదు, వేరే రాష్ట్రాలలో సినిమా లేదు. వీళ్ళు ఏంటంటే వాళ్ళని వీళ్ళని రెచ్చగొట్టేలో ఓట్లు అనుకున్నామంటే మీకు వేసేటోళ్ళు ఎవరు వేయరు. అక్కడ మీకు ఎవరు వేయరు. మీరు రెచ్చగొడితే మీ కోంకిస్గా గొట్టంగాలు మాత్రమే ఓట్లు ఎత్తారు అక్కడ. మీకు పార్లమెంట్ ఎన్నికలంటే ఇక్కడ నరేంద్ర మోడీనే చూస్తారు, గుర్తుపెట్టుకోర్రి. నేను చెప్తున్నా కదా, నరేంద్ర మోడీనే చూస్తారు, భారతీయ జనతా పార్టీనే చూస్తారు, గతంలో జరిగిన అభివృద్ధిని చూస్తారు, దేశానికి రక్షణ ఎవరు అనేది చూస్తారు. ఎవరి హయాంలో టెర్రరిజం తగ్గింది, ఎవరి హయాంలో టెర్రరిజం ఎక్కువ ఉండేది, ఎవరి హయాంలో ఉగ్రదాడులు జరిగేది భారతదేశంలో, ఎవరి హయాంలో ఉగ్రదాడులు తగ్గినాయి, ఎవరి హయాంలో హైదరాబాద్లో బాంబ్ బ్లాస్టులు అయినాయి, ఎవరి హయాంలో హైదరాబాద్లో బాంబ్ బ్లాస్టులు అయితలేవు. ఇవన్నీ కూడా పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు చూస్తారు. ఈవెందో హైదరాబాద్ నుండే ముస్లింలు సైతం ఇలా భారతీయ జనతా పార్టీకి ఓటైపోతారు. మీరు రాసుకోండి. మీకు బైంసా అల్లర్లప్పుడు కాంగ్రెస్కు హిందువులు గుర్తురాలే. ఇలా రామ మందిరం ఓపెనింగ్కు మీరు బైకాట్ చేస్తారు. మిమ్మల్నే ప్రజలందరూ బైకాట్ చేసిర్రు ఈ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా. పోతారు మణిపూర్ నుంచి వెళ్ళి పట్టుకుంటా, మణిపూర్ అంతర్భూభాగంగా అంటారు. వీళ్ళు అరుణాచల్ ప్రదేశ్ నుంచి యాత్ర చేయరు. ఎందుకంటే అరుణాచల్ ప్రదేశ్ చైనా వాళ్ళ కన్ను పడ్డది, దాన్ని
దాన్ని తిప్పి కొట్టింది ఎవరు? మన నరేంద్ర మోడీ గారు. గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు చైనా నుంచి ఎక్కువ వస్తువులు మనం కొనుగోలు చేసేది. అట్లా చైనా అనేది డెవలప్ అయింది. భారతదేశం చేయబట్టే అప్పుడు చైనా డెవలప్ అయింది. అదే నరేంద్ర మోడీ గారు వచ్చినాక చైనా వస్తువులను బైకాట్ చేయడం వల్ల దాదాపు 90% ఆఫ్ ద వస్తువులు భారతదేశంలో తయారవుతున్నాయి. మేక్ ఇన్ ఇండియా. దానివల్ల ఏంటంటే చైనాకు దెబ్బపడ్డది. అందుకే చైనా ఏం చేసింది? కాంగ్రెస్తోని చర్చలు జరుపుతుంది. మీరు గెలవాలి, రేపు పొద్దుగాల చైనా నుంచి ఎక్కువ వస్తువులు తీసుకుపోవాలి, మా చైనా బాగా సుసంపన్న దేశం అవుతుంది, అరుణాచల్ ప్రదేశ్ వాళ్ళకి కావాలి. దయచేసి తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా ఆలోచించండి. చైనా ఓడికి అరుణాచల్ ప్రదేశ్ మీద కన్ను. ఈ యొక్క కాంగ్రెస్ వాళ్లకు చైనాకు సంబంధాలు ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి, ఖచ్చితంగా ఉండుంటాయి. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలి. దేశ రక్షణ కోసం ఇవాళ ఏ సైనికుని అడిగినా కూడా, ఏ ఒక్క సైనికుని అడిగినా కూడా క్లియర్గా చెప్తారు. నరేంద్ర మోడీ గారు వచ్చినాకనే ఈ యొక్క సైనికులకు కూడా చాలా ఫెసిలిటీస్ కల్పించారు. గతంలో ఒక సైనికుడు చనిపోతే ₹1,00,000 కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఇవాళ కొన్ని లక్షలల్లా ఇస్తూ ఉన్నారు. అంటే మీరు చేసింది ఏంటిది? మీరు డెవలప్మెంట్, మీరు దేశాన్ని కాపాడే సైనికుల తరపున మీరు లేరు, కాంగ్రెస్ లేదు. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ఉన్నారు.